హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. వీడియో పెట్టిన వెంటనే అది ఏ వీడియో అయినా సరే, నేను వ్లాగ్ చేసినా సరే, ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియో చేసినా సరే, ప్రతి వీడియో కింద అన్న CCA కట్ ఆఫ్, CCA కట్ ఆఫ్, CCA కట్ ఆఫ్, ఈ కమెంట్స్ తప్ప ఇంకేమీ కమెంట్స్ రావు. అరే, నేను వీడియోస్ చేస్తాను, ఇన్నాళ్ళకి ఇప్పటికీ టైం కుదిరింది, నేను చేస్తున్నాను, ఓకేనా. బట్ నేను కట్ ఆఫ్, ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పినంత మాత్రాన కట్ ఆఫ్ అంతే ఉంటుంది అని గ్యారంటీ లేదు, ఓకేనా. నేను జస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్తూ ఉంటాను. బట్ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం కోసం ఈ వీడియో తప్పకుండా చేస్తానని చెప్పి చేస్తున్నాను, ఓకేనా. సో చాలా చాలా థ్యాంక్స్. అందరూ నన్ను ఫాలో అవుతున్నారు నా మీద నమ్మకం పెట్టుకుని, కాబట్టి వీడియో తప్పకుండా చేయాలి, ఓకే. ఎందుకు అసలు CCA కట్ ఆఫ్ అంత తక్కువ ఉంటుందన్నా అని కొన్ని కోపంగా, అంటే కోపం కాదు, వాళ్ళకున్న డౌట్ అది, ఓకేనా. అలాంటి కమెంట్స్ కూడా నేను చూశాను. సో ఎందుకు CCA కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది, ఓకేనా. సో వీడియో అనేది పూర్తిగా చూడండి, ఆఖరి వరకు చూడండి. ముఖ్యంగా మీరు CCA క్యాండిడేట్, అదే CCAలో అప్లికేషన్ పెట్టుకుంటే తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి అబ్బా. మళ్ళీ కింద కమెంట్ చేయకండి, ఓకే. ఇదే లాస్ట్ వీడియో CCA కట్ ఆఫ్కి సంబంధించిన. దీని తర్వాత మళ్ళీ వీడియోస్ చేయను, ఓకే. మళ్ళీ చెప్తున్నాను. సెంట్రల్ నంబర్ 08/2024 గ్రూప్ డి నోటిఫికేషన్లో టోటల్ అప్లికేషన్స్ వెళ్ళాయి 1,08,00,000, మనందరికీ తెలిసిందే, ఓకేనా. సో ఇందులో 50% మంది అసలు ఎగ్జామ్ రాయలేదు, అది వేరే విషయం, అది ఇప్పుడు మన మ్యాటర్ కాదు. మన మ్యాటర్ ఏంటి అంటే, అఫీషియల్గా CCA అప్లికేషన్స్ ఎన్ని వెళ్ళాయి అని. CCA అప్లికేషన్స్ ఎన్ని వెళ్ళాయి అంటే 1,31,420 అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి. మరి ఇందులో నిజమైన CCA అప్లికేషన్స్ ఎన్ని అసలు నిజంగా 1,30,1 మంది రైల్వేలో అప్రెంటిస్ చేశారా అంటే లేదు. ఈ మిస్టేక్ ఎలా జరిగింది అంటే కనుక, చాలామంది ఏంటంటే అసలు CCA అంటే ఏంటి తెలియక ఎస్ పెట్టి అప్లికేషన్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే చాలామంది బయట కంపెనీస్లో అప్రెంటిస్ చేసిన వాళ్ళు, నేను కూడా అప్రెంటిస్ చేశాను కదా, నేను కూడా CCA ఎస్ పెట్టేస్తాను అని పెట్టిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. నిజానికి అసలు ఈ CCA 20% రిజర్వేషను ఎవరి కోసం అంటే, ఓన్లీ రైల్వేలో ఎవరైతే అప్రెంటిస్ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ చేశారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, ఓకేనా. ఈ టోటల్ వేకెన్సీలో ఈ 32,000 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అందులో టోటల్ CCA 20% రిజర్వేషన్ ఎవరి కోసం, 6,488 వేకెన్సీస్ ఎవరి కోసం అంటే ఓన్లీ రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళ కోసమే, ఓకేనా. ఇది కన్ఫర్మ్, క్లియర్. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అప్లికేషన్స్ ఎన్ని వెళ్ళాయి, 35,997. ఇందులో కూడా సేమ్ అంతే. అసలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఎస్ పెట్టేసి అప్లికేషన్ చాలామంది పెట్టుకున్నారు, ఓకేనా. ఇది అండ్ PWBD 94,900 అప్లికేషన్స్ వెళ్ళాయి. ఇది రియల్, ఓకేనా. PWBD కోటాలో అప్లికేషన్స్ ఇన్ని నిజంగానే వెళ్ళుంటాయి. ఇది ఓకే. సో ఇదన్నమాట. సో అసలు ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అంటే, రియల్ CCA అప్లికేషన్స్ అసలు ఎన్ని. నిజానికి ఇక్కడ మనం కొన్నాళ్ళ క్రితం ఏంటంటే ఎవరో RTI వేశారో, అందులో వచ్చిన ఆన్సర్ ఏంటంటే 35,000 నుంచి 40,000 అప్లికేషన్స్ CCA వాళ్ళవి రియల్ అప్లికేషన్స్ ఉన్నాయి అని రిప్లై అయితే వచ్చింది అన్నమాట. ఓకే, మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఉదాహరణకి 40,000 అప్లికేషన్స్ తీసుకుందాం, ఓకేనా. 40,000 అప్లికేషన్స్ CCAవి వెళ్ళాయి అనుకుందాం. ఇన్ని వెళ్ళలేదు నిజానికి, అంటే ఇంత రియల్గా లేరు. బట్ ఒక ఉదాహరణకి మీకు అర్థం అవడం కోసం 40,000 అప్లికేషన్స్ వెళ్ళాయి అని తీసుకుందాం. సో ఇక్కడ వేకెన్సీ ఎన్ని, 6,488. అంటే ఒక పోస్ట్ వెనకాల 6 CCA క్యాండిడేట్స్ పోటీ పడుతున్నారు, ఆల్ ఓవర్ ఇండియా, ఓకేనా. ఒక పోస్ట్ వెనకాల 6 క్యాండిడేట్స్ పోటీ పడుతున్నారు. ఆలోచించండి, ఈ 6 క్యాండిడేట్స్కి 70కి 70 మార్కులు వచ్చేవి కదా, 60కి 60 మార్కులు వచ్చేవి కదా. ఒకరికి తక్కువ వస్తాయి, ఒకరికి ఎక్కువ వస్తాయి. అలాగే ప్రతి ఒక్కరు, ఈ 6 క్యాండిడేట్స్ టాపర్స్ అయిపోరు కదా, ఓకేనా. ఎంతో కొంత నాలెడ్జ్ ఒకరికి తక్కువ ఉంటుంది, ఎంతో కొంత నాలెడ్జ్ ఒకరికి ఎక్కువ ఉంటుంది అన్నమాట, ఓకేనా. దీన్ని దృష్టిలో పెట్టుకునే వెయిటేజ్ 1/3 వెయిటేజ్తో పాటు
ప్రస్తుతానికైతే ఈ 2/3 అనేది లేదు. బట్ మనం దీన్ని అర్థం అవ్వాలని చెప్పి మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఓకేనా, ఉదాహరణకి ఇక్కడ మీకు ఎన్ఏసిలో 1/3 అదే ఎన్ఏసి సర్టిఫికేట్, నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్, రైల్వేలో అప్రెంటిస్ చేశారు కదా, మీకు 90% వచ్చింది అనుకుందాం ఆ సర్టిఫికెట్లో. సో దీనికి 1/3 చేస్తే కనుక ఆల్రెడీ మీకు 30 మార్కులు వచ్చేసినట్టే. ఓకే, ఆల్రెడీ మీకు 30 మార్కులు వచ్చేసినట్టే. ఉదాహరణకి సిబిటిలో కూడా మీకు 30 మార్కులు వచ్చాయి అనుకుందాం, ఉదాహరణకి జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం. సో దీన్ని 2/3 చేద్దాం. అంటే ఈ 2/3 అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ లాస్ట్ నోటిఫికేషన్లో ఈ 2/3 చేశారు కాబట్టి ఇప్పుడు కూడా మనం దీన్ని లెక్కిద్దాం. ఓకేనా, సో 2/3 చేస్తే 10 మార్కులు మైనస్ అయిపోయి వాళ్ళకి 20 మార్కులు వచ్చాయి అనుకుందాం. ఓకేనా, సో ఇదన్నమాట. ఇక్కడ టోటల్ ఎన్ఏసి ప్లస్ సిబిటి కలిపి ఇతనికి ఒక క్యాండిడేట్కి 50 మార్కులు వచ్చాయి అనుకుందాం. అలాగే నార్మలైజేషన్లో ఎన్నో కొన్ని మార్కులు కలిసాయి అనుకుందాం. ఉదాహరణకి ఒక 5 మార్కులు నార్మలైజేషన్లో కలిసాయి అనుకుందాం. సో టోటల్గా ఇతని మార్క్స్ వచ్చేసి నార్మలైజ్డ్ మార్క్స్, టోటల్ ఎన్ఏసి సిబిటి ప్లస్ నార్మలైజ్డ్ మార్క్స్ కలిపి టోటల్గా 55 మార్కులు వచ్చాయి అనుకుందాం అతనికి. ఓకేనా, 100కి 55 మార్కులు వచ్చాయి అనుకుందాం. సో ఇలాంటప్పుడు కట్ ఆఫ్ అనేది తక్కువే ఉంటుంది. ఓకేనా, అలా అని చెప్పి కట్ ఆఫ్ 55 లేదా 60 ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 55లో 65లో వచ్చేవబ్బా. మీరు ఇప్పుడు నా వీడియోస్ కింద కమెంట్స్ చూస్తున్నారు కదా, 100కి 5 6 కమెంట్స్ మాత్రమే నాకు 60 వచ్చాయన్నా, నాకు 50 వచ్చాయన్నా, మిగతా కమెంట్స్ అన్నీ అన్న నాకు 40, అన్న నాకు 40, అన్న నాకు 40 40 40 40, ఈ 40 తప్ప ఇంకా ఎక్స్ట్రాగా లేవు. సో అందుకే నా అంచనా ప్రకారం ఈసారి కూడా కట్ ఆఫ్ వచ్చేసి సిసిఏ వాళ్ళది తక్కువనే ఉంటుంది. ఒక 2 మార్కులు, 1-2 మార్కులు ఎక్కువ అవ్వచ్చు. ఓకేనా, ఒప్పుకుంటున్నాను, బట్ మరీ అంత ఎక్కువైతే ఉండదు అన్నమాట. ఓకేనా, ఉదాహరణకి ఓవరాల్గా నేను ఒక ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ తీసి చెప్తున్నాను ప్రతి జోన్కి సంబంధించి. ఓకేనా, పలానా జోన్లో ఎంత ఉంటుంది, పలానా జోన్లో అంత ఉంటుంది అని నేను చెప్పట్లేదు, బట్ ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది నేను చెబుతూ ఉన్నాను. ఓకేనా, యూఆర్ క్యాండిడేట్స్కి 42 నుంచి 46 మధ్యలో ఉండొచ్చు, కొన్ని చోట్ల 47 వరకు కూడా వెళ్ళొచ్చు. ఓకేనా, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ వచ్చేసి 39 నుంచి 43 మధ్యలో ఉండొచ్చు, కొన్ని చోట్ల 45 వరకు కూడా వెళ్ళొచ్చు. ఓకే, అలాగే ఎస్సీ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ వచ్చేసి 33 నుంచి 37 వరకు ఉండొచ్చు, కొన్ని చోట్ల 38 వరకు కూడా వెళ్ళొచ్చు. ఓకేనా, అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ వచ్చేసి కట్ ఆఫ్ వచ్చేసి 30 నుంచి 34 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి, కొన్ని చోట్ల 35 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఇక్కడ చాలా చాలా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది గైస్, మీరు అడుగుతున్న ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అన్న అన్ని వీడియోస్ చేస్తున్నారు, మాది కూడా ఒక ఎక్స్పెక్టెడ్, ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కదా, ఇవి మళ్ళీ ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోస్ చేసి చెప్పండి అన్న అంటే మీకోసం చేశాను. ఇది నా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, మరి దీనికి నేను ఇంకేం చెప్పలేను. ఓకేనా, ఇది జస్ట్ అంచనా మాత్రమే. ఓకేనా, సో మీరు ఇంకో విషయం నేను చెప్తున్నాను చూడండి, సిసిఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు తక్కువ కట్ ఆఫ్ ఉండాలని కోరుకోండి. ఎప్పుడైతే ఎక్కువ కట్ ఆఫ్ అయిపోయింది అనుకో, ప్రతిసారి ఇక అలానే అరే ఈసారి సిసిఏ అసలు నిజంగా రూల్ అండి, సిసిఏ కట్ ఆఫ్ తక్కువ ఉండాలి. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు సిసిఏ ఎవరైతే రైల్వే అప్రెంటిస్ చేశారో వాళ్ళు ఒక సంవత్సరం రైల్వేలో కష్టపడి పని చేసి సర్టిఫికేట్ సాధిస్తారు, దానికి బదులు వీళ్ళకి 60కి 70కి మీరు ఉద్యోగాలు ఇస్తే సిసిఏ క్యాండిడేట్స్ కూడా, మరి సిసిఏ చేసినందుకు ఫలితం ఏంటి చెప్పండి, అది నేను అంటున్నాను. ఓకేనా, సో ఒకవేళ కట్ ఆఫ్ పెరిగితే గనక దానికి కారణం మీరే అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే ప్రతి చోట మీరే కమెంట్ చేస్తున్నారు కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, కట్ ఆఫ్ అక్కడ నిజంగానే కట్ ఆఫ్ ఎక్కువ అయిపోయింది అనుకో, మీరు ఎక్కడ ఏం చేయలేరు. ఓకేనా, సో ఇదన్నమాట. ఓకే గైస్, మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో. చెప్పడం మర్చిపోయాను, సో మీకు ఫ్రీగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్, ఓకే, ప్రతి ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం, ఓకేనా, ఆ షిఫ్ట్కి సంబంధించి ఆ ఎగ్జామ్కి సంబంధించి మొత్తం క్వశ్చన్ పేపర్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో మనకి అవైలబుల్గా ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఫ్రీ ఎన్సీఆర్టీ సైన్స్ పీడిఎఫ్ ఉంటుంది. ఓకేనా, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అండ్ తెలుగు మీడియంలో స్టేట్ ఎస్సీఆర్టీ ఉంటుంది, చదువుకోండి. ఓకేనా, సో ఈ ఎన్సీఆర్టీ సైన్స్ కంప్లీట్గా చదివితే కనుక మీకు
సైన్స్ మొత్తం అయిపోయినట్టే. మన టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్, ఓకేనా. సో ఇందులో అన్ని ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.